నమస్తే. ముగిసిన పంచాయతీ మూడో విడత ప్రచారం మాత్రం అయిపోయింది. రేపే పోలింగ్, రేపే ఫలితాలు. గెలిచే పార్టీ మనదే అంటూ పంచాయతీలలో చిత్ర విచిత్రంగా ఎవరి బాధలు అలకున్నాయంట. ఇంకో చాలా మంది పొత్తులు అయితే కలుస్తున్నారు, చాలా పార్టీల పొత్తులు కలుస్తున్నారు. ఇంకా చిత్రమైన ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 8 టీడీపీకి అంట సీట్లు వచ్చినాయంట. 8 అయితే టీడీపీ వాళ్ళు కూడా ఎంతో కొంత బతికే ఉన్నది ఇంకా పార్టీ అని నిరూపించుకుంటారు. వాస్తవానికి ఏ పార్టీ కూడా ఎన్నడూ కూడా పీఠికం లేకుండా పోదు. కానీ టీడీపీ వాళ్ళుగా గెలిచిన 8 మంది కూడా నా తరపున శుభాకాంక్షలు చెప్తున్నా. కానీ మా అమ్మ కానీ అభ్యర్థులు జర జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయాలి. ఎందుకంటే మీరు రాజకీయం చేస్తారు, రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు, అది ఓకే. కానీ నేడు మాత్రం రాజకీయం ప్రజలే పక్క బరాబర్గా చేస్తారు, ప్రజలే రాజకీయం చేస్తారు. ఈ 3-4 రోజుల నుంచి చూస్తున్నాం బాగా. ఒక్క ఓటు ఉంటుంది ఒక ఆయన దగ్గర, ఒక్క ఓటుకు 4 అభ్యర్థులు, 4 4 5 20,000 రూపాయలు వస్తారు. మరి ఓనికి వేయాలి చెప్పు ఓటిగా? ఓలికి వేయాలి ఓటు? ఆయన ఓలికి వేసినా ఒక్కరికే వేస్తాడు ఓటు, ఒక్కరికే వేస్తాడు. కానీ ముగ్గురిని మాత్రం రాజకీయం చేసి ముగ్గురు పని చేస్తున్నట్టేగా లెక్క. చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు ఏం చేస్తారంటే పైసలు విచ్చలవిడిగా వంచి నాకేరి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తా ఉన్నారు. ఓటర్ మాత్రం ఒకరిని కొట్టేస్తుడు, ముగ్గురు నోటే మనం వస్తుడు. జర్రా పైసలు తక్కువ వంచే ఉపాయం చేయరి. పానం మీద తెచ్చుకుంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, విన్నారా? మమ్మ కానీ గా ఉపాయం చేయకుని. ఒకవేళ రేపునే కదా ఎలక్షన్లు, నా మాట ఇంటారా? ఒక మాట చెప్తా, ఇప్పుడు వెళ్ళిపోయి సర్పంచ్ అభ్యర్థులు ఊరికి 4 పోటీ చేస్తారు అనుకో. 4 అభ్యర్థులు 4 వార్డు నెంబర్లు తీసుకొని ఇవాళ మట్టుకు పోయి రేపు మీతోటి ఏమన్నా పని ఉన్నట్టు అయితే పని ఉంటే రేపు అవపడురి. ఒక్కడు కూడా రూపాయి వంచడు. సరైన నాయకుని ఎన్నుకునే ఉపాయం అయితే అవుతుంది. ఇప్పుడు మీరు వస్తేనే కదా తీసుకునేది వాళ్ళు పైసలు. అయితే ఏ ఒక్క ఓటర్ అన్నా మీ ఇళ్ళలోకి వచ్చి, ఏ ఒక్క ఓటర్ అయినా ఏ ఊర్లోనైనా నేను నీ పార్టీకి ఓటేస్తాను నాకు ఒక 5,000 అనే ఓటర్ అంత దిగచేట ఓటర్ వాళ్ళని ఉండొచ్చునా? ఉండరు. అట్లా మీరు ఇంటికి పోయి నాకెయ్యి, నా గిన్నె గుర్తుకెయ్యి, నా గిలాసకెయ్యి, నా జగ్గుకెయ్యి, నా లొటపీస్కెయ్యి, నా మాస్పత్రికి అని ఆ ఓటర్ని ఇబ్బంది పెడితే ఆ ఓటరు మంచి ఆయవన్న రాజకీయం చేసుకుంటా ఇంట్లోనే కూర్చుంటాడు. ఎక్కడ ఓడు దర్వాజ ఉంటుంది కదా, దర్వాజ కూడా పెట్టాడు, కడి పెట్టాడు, ఏం పెట్టాడు, తలుపులు తెరిచి మరి టీవీ ఆన్ చేసుకొని నైట్ 12, 1, 2 అయినా తెల్లారి 3 అయినా కానీ నిద్రపోయే కాలం లేదు. కర్మదారి నువ్వు పోయినా కూడా ఎవ్వరు రాలేదు, నువ్వు ఒక్కనివే వచ్చినావు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు రాలే, కమ్యూనిస్టులు రాలే, బీజేపీ వాళ్ళు రాలే, నువ్వు ఒక్కనివే వచ్చినామంటాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి ఇంటి పాలించిపోయినాక మళ్ళా అంటాడు, ఏ బీఆర్ఎస్ రాలే, బీజేపీ రాలే, నా కమ్యూనిస్ట్ రాలేదు, కాంగ్రెస్ రాలే, నువ్వు ఒక్కనివే వస్తున్నావు, బిడ్డ ఏం కావాలి, నా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లకు 5 25,000 ఇచ్చిపో అని చెప్తాడు. ఆయన రాకపోయా ఈయన రాకపోయా అంటాడు. ఆయన దగ్గర తీసుకుంటాడు, ఈయన దగ్గర తీసుకుంటాడు. మొత్తానికి మాత్రం మీ పని చేసేది. అందుకోసమని నా మాటిని అభ్యర్థుల వలన ఉంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయితే రేపటితోనే అయిపోతాయి. రేపు ఈ సమయం వరకల్లా సర్పంచ్ ఎలక్షన్లు మొత్తం ఖతం అయిపోతాయి. ఎంత టైం ఇప్పుడు 1:09 నిమిషాలు అయింది అంటే 1కి క్లోజ్ కదా, రేపటికి అయిపోద్ది. నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేసినాక ఓ తిరుపతికో, తీరంగమో, భద్రాచలమో మీరు నచ్చిన దేవుళ్ళు ఏదైతే మొక్కుతారో అది అల్లా అయినా, జీసస్ అయినా, లేకపోతే రాముడు అయినా, కృష్ణుడు అయినా కానీ మీరు నచ్చిన దేవుని గుళ్ళకి పోయి 4 రోజులు చేద తీరా ఓట్ల నాడు వచ్చే ఉపాయం చేయరి. అప్పుడు ఏమైనా పాడైపోను, జనాలు వేస్తే ఓరికన్నా నచ్చినోనికి మంచిని చూసి వేసుకుంటారు. కానీ 4 అభ్యర్థులు నిలబడి ఆయన ఇంటి చుట్టూ పిట్టలు కొట్టినాడు తిరిగితే ఎవరికి ఓటేయమన్నారు చెప్పురిగా? ఎవరికి ఓటేస్తారు? వాళ్ళు జనాలను ఆగం చేసేది లీడర్లు. కానీ ఇప్పుడు లీడర్లను ఆగం చేసేందుకు జనాలు ఏక నెంబర్ తయారయ్యారు. ప్రతి ఒక్కరి గుర్తే ఉంటుంది, అందరి గుర్తులు గుర్తే ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థులే కాదు, వార్డు నెంబర్ల కూడా గుర్తులు కూడా అలా గుర్తే ఉంటాయి. దయచేసి ఏదైనా ఉంటే ఫస్ట్ మీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడుకొని మనం ఎవ్వరికి రూపాయి ఇవ్వద్దు, నువ్వు ఇవ్వద్దు, నేను ఇవ్వద్దని ఇద్దరు కలిసి. ఇప్పుడు దేవుడు అయితే నమ్మకం చాలా మందికి ఉంటుంది. మీరు నమ్మిన దేవుళ్ళ మీదనో లేకపోతే మీ భార్య పిల్లల మీద ఒట్టేసుకొని మనం ఎవ్వరం కూడా రూపాయి ఇవ్వద్దు, వాళ్ళు ఓల్కోటేస్తారో చూసుకుందాం పో అనే ఆలోచన మీకు వస్తే నిజంగానే ఎలక్షన్లు మొత్తం సాఫీగా సరిపోతాయి. పోలీసులు మాత్రం ఏం చేయమన్నారు చెప్పురిగా? ఒక ఆయన లీడర్ ఫోన్ చేస్తాడు, మనోళ్ళే ఇచ్చిపెట్టంటాడు. ఒక ఆయన లీడర్ ఫోన్ చేసి మనోళ్ళే అని ఇచ్చిపెట్టమంటారు. గట్టిగా మాట్లాడేసరికల్లా వాళ్ళు పాయలిస్తే ఇలకేం కావచ్చు అనిగో ఇట్లా. దాదాపుగా ఊర్లలో ఏమైంది, నిన్న మొన్న చలిమంటలు కాగి ఆ ఇళ్ళల్లో వస్తారేమో, ఆ పార్టీ వాళ్ళు వస్తారేమో, ఈ పార్టీ వాళ్ళు వస్తారేమో. ఏమమ్మా ఇట్లా కూర్చురంటే అయ్యా నిద్ర వస్తలేదు పాడ, ఏం చేయమన్నా చలికాలమా జెట్సేపు కూర్చొని పోలీసు వాళ్ళు ఎంతకాలం చెప్తారు చెప్పురి. వాళ్ళు ఊరికి 10 మంది 20 మంది ఉంటారు. కానీ ఊర్లో ఇంతమంది ఉంటారు, 2-3 వేల మంది నుంచి 5-6 వేల మంది వరకు కూడా ఉంటారు. వాళ్ళందరూ కంట్రోల్ చేయాలంటే ఏ పోలీసు వాళ్ళ కూడా కాదు. ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేయాలంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో
అది మీ చేతుల్లోనే ఉన్నది. ఎవరైతే నామినేషన్ వేస్తారో మీరంతా పత్తలే కూడా వీకి ఎలక్షన్లు అయినాక వచ్చే ఉపాయం చేయరు. మీతో ఏమైనా పని ఉంటే ఏమైనా సంతకాలు బింతకాలు కావాలంటే ముందుగా పెట్టి పత్తలే కూడా పోయి ఉపాయం చేస్తే మీకు మంచిగానే ఉంటుంది, ఓటర్లకు మంచిగానే ఉంటుంది. కానీ అందరి పొత్తుల లీడర్లను మాత్రం ఒక ఆయమన్న గేమ్ ఆట ఆడుతున్నారు. రాజకీయం బరాబరుగా చేస్తున్నారు ప్రజలు.